హలో అండి, కాలీఫ్లవర్తో పకోడీ గట్టి పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ముందుగా అయితే వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ ఇట్లా చిన్నగా కట్ చేసి 1 నిమిషం పాటు ఉడికించేసాను. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఫస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాం. తర్వాత కార్న్ పౌడర్, ఇది ఫిష్ మసాలా పౌడర్ అండి. ఇది నెక్స్ట్ ఎగ్ వేసేస్తున్నాం. ఎగ్ తినని వాళ్ళు ఉంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారము సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర. ఈ ఫిష్ మసాలాలో కారం పొడి, ఉప్పు అన్నీ ఉంటాయండి. ఏమంటే తక్కువ ఉంటాయి, కావాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళకి సరిపోతుందండి. ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి, కొద్దిగా మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ అవ్వకూడదు. మీడియంగా హీట్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే సరిగ్గా రాదండి. కొంచెంగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఇలా బుడగలుగా వస్తే బాగా ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నిటినీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. కాలీఫ్లవర్తో పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.